హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం కలసం మీద బ్లౌజ్ పీస్ పెడతాం కదా, అది కుచ్చులు వచ్చేలా నీట్గా ఎలాగ బ్లౌజ్ పీస్తో చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. అంచున్న పట్టు అంచు ఉంటుంది కదా, అటువైపు ప్లీట్స్ పెట్టుకొని దాన్ని కొంచెం నేను ఐరనింగ్ చేసుకున్నాను. ఐరనింగ్ చేసుకొని దానికి నేను ఒక ఎలాస్టిక్తో దాన్ని బ్యాండ్ చేశాను. ఎలాస్టిక్తో దాన్ని చేశాను అనమాట. ఇలా కుచ్చులు వచ్చాయి కదా, ఇలా కుచ్చులు వచ్చిన తర్వాత దాన్ని రబ్బర్ బ్యాండ్తో నేను ప్లీట్స్ చేశాను. ఇప్పుడు దాన్ని సెట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ని టేబుల్ పై పరిచి ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో మనం మడత పెట్టుకోవాలి. మీకు ఇది తెలుసు కదా, ఎలా మడత పెట్టాలి. ఇలా ట్రయాంగిల్లో ఇలా ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని చివరగా వచ్చిన మడత లోపల నుంచి మనం ముందుగా తీసుకున్న ప్లీట్స్ని ఆ లోపల నుంచి మనం తీయాలన్నమాట. ఇలా ఇలా పాకెట్ వచ్చింది కదా, ఈ పాకెట్ లోపల నుంచి మనం ఆ ప్లీట్స్ని లోపలికి తోసి పైన హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి ఇలా మీదకి తీయాలన్నమాట. అలా మీదకి తీయాలి. ఇలా తీసిన తర్వాత ఆ ఎలాస్టిక్ని రిమూవ్ చేసి అక్కడ ఒక సేఫ్టీ పిన్ని మనం పెట్టుకోవాలి. అంటే బ్లౌజ్ పీస్ జరగకుండా ఉంటుంది. సేఫ్టీ పిన్ని మనం పెట్టుకుంటే మనకన్నమాట. తీసేస్తున్నాను ఎలాస్టిక్ని తీసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ కానీ జారకుండా ఉంటుంది. కలసం పైన ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కలసానికి పెట్టి చూపిస్తాను. ఇలా కలసం పెడతాం కదా. నిన్న చిన్న బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. మీరు పెద్ద బ్లౌజ్ పీస్ తీసి మడత పెడితే ఇంకా ప్లీట్స్ ఎక్కువ వస్తాయి. ఇంకా నీట్గా అలా కొబ్బరికాయ మీద అలా కూర్చుంటుంది. కలసం నీట్గా చక్కగా కూర్చుంటుంది అన్నమాట. ఓకేనా.